హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. సర్కిల్స్ 8 మార్క్స్లోని. ఇందులో ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్. ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఇచ్చేసి సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ చేయమన్నారు. ఇప్పటి వరకు మనకు 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి ఎలా చేయలేదని చూసాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్ చేయాలని చూసాం. ఇప్పుడు ఓన్లీ ద పాయింట్స్ అనేది ఇచ్చి 3 పాయింట్స్ ఇచ్చి ఎలా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం ఫైండ్ చేయాలని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చేద్దాము. దట్ ఈస్ 0, 0 and 2, 0 and 0, 2. లెట్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ని రాసుకుందాం. ఈ ఈక్వేషన్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం ఈ చాప్టర్ మొత్తం ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2fy + c = 0. ఇక్కడ ఏం పాయింట్స్ ఇచ్చారు? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. అండ్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ దేని ద్వారా పాస్ అవుతుంది? ఫస్ట్ వన్ 0, 0 తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఎక్స్ అండ్ వై పాయింట్స్ అయినప్పుడు ఎక్కడ మనం వేసినా ఫస్ట్ సపోజ్ 0, 0, 0 అండ్ 2fy 0 + c = 0. c ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఓకే, మనకి c వచ్చేసింది. ఇంకా g అండ్ f కనిపెట్టాలి. రిమైనింగ్ పాయింట్స్ వేసి మనం ఫైండ్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 1 ఇప్పుడు పాసెస్ త్రూ 2, 0 అంటే 2 square 0 square 2g into 2 and 2f into 0 plus c = 0. అంటే 4 and 4g. Already we have c is 0, so let it be a 0. ఇప్పుడు g ఏమవుతుంది? దట్ ఈస్ -4, g = -1. ఇప్పుడు పాయింట్ ఉంది కదా, ఇంకొక పాయింట్ ఏంటి? ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 0, 2. ఇప్పుడు ఇవి xy పాయింట్స్ వేస్తే దట్ ఈస్ 0 square 2 square 2g into 0 2f into 2 and plus c = 0. అంటే 4 + 4f = 0. has c is 0. నేను అది రాయట్లేదు. then f will be also -1. మనకి f, g and c అన్నీ వచ్చేసాయి. ఏంటవి? g -1, f -1, c 0. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయగలం. hence the circle equation is okay, x square plus y square 2 into -1x plus 2 into -1y plus c = 0. That is 0. Now x square plus y square minus 2x minus 2y plus c = 0. And first one finish అయింది. సెకండ్ వన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. ఫస్ట్ మనం లెట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసుకుంటాము. ఏంటది? x square plus y square plus 2gx plus 2fy plus c = 0. let be in the first equation. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది పాసెస్ త్రూ ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం. ఏంటా పాయింట్? 3, 4 అంటే 3 square plus 4 square 2g into 3 2f into 4 plus c = 0. అంటే 9 plus 16 6g plus 8f plus c = 0. that is 6g plus 8f plus 25 plus c = 0. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాము. అదేంటి? 3, 2. దట్ ఈస్ 3 square 2 square 2g into 3 and 2f into 2 and plus c = 0. that is 9 square 9 and 4 6g 4f plus c = 0. 6g plus 4f plus 13 plus c = 0. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ పాసెస్ త్రూ 1, 4 అంటే 1 plus 4 square 2g into 1 and 2f into 4 plus c = 0. that is 1 plus 16 2g 8f plus c = 0. I can write it as 2g 8f plus 17 = 0. ఓకేనా? దీన్ని నేను థర్డ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. ఇప్పుడు 2 and 3 మైనస్ చేస్తాను.
and 3 మైనస్ చేస్తే చూడండి ఈక్వేషన్స్ ఆల్రెడీ రాశాను. ప్లస్ 6g and minus 6g will be cancelled. Plus 8 and minus 4, 4f plus 4. 25 minus 13, that is plus 12, and plus c and the minus c will be cancelled, equals to 0. 4f equals to minus 12, f equals to minus 3. ఓకే, ఇప్పుడు f వచ్చేసింది. g ఫైండ్ చేయడానికి థర్డ్ ఈక్వేషన్ మైనస్ ఫోర్త్ ఈక్వేషన్ చేస్తాను. దట్ ఈస్ minus 3 equation 3 minus 4, 6g plus 4f plus 13 plus c equals minus 2g minus 8f minus 17 minus c equals to 0. Plus c and minus c will be cancelled. 6 minus 2, that is 4g, and plus 4 minus 8 minus f plus 13 and minus 17, that is minus 4, equals to 0. ఓకే, మనకు ఆల్రెడీ ఎఫ్ వచ్చేసింది కాబట్టి ఎఫ్ ప్లేస్లో మైనస్ 3 వేసుకుంటే 4f over g minus into minus plus 12 minus 4, that is plus 8, equals to 0. 4g equals to minus 8, g equals to minus 2. ఓకే, ఇప్పుడు ఎఫ్ అండ్ జీ వచ్చేసింది. మనం సి కనిపెడదాం. ఓకేనా, ఇక్కడ ఏంటి జీ అండ్ ఎఫ్ ఆల్రెడీ కనిపెట్టేసాం కాబట్టి సి కనిపెట్టడానికి నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకొని అందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. జీ ఎంత మైనస్ 2, ఎఫ్ ఎంత మైనస్ 3 plus 25 and plus c equals to 0. Minus 12 and minus 24 plus 25 plus c equals to 0. Here you will get plus 1 plus c equals to 0, that is minus 11 plus c equals to 0, c equals to 11. Hence the circle equation we found is x square plus y square, g anta minus 2 and x plus f anta minus 3 y, c is 11. The simplification, minus 4x minus 6y plus 11 equals to 0. This is the circle equation.